ఈ సెషన్లో మనం ఈ డిజిటల్ క్లాక్ని యొక్క సీన్లో ఏ విధంగా కంట్రోల్ చేయాలో చూస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఈ యొక్క మూవీ క్లిప్ని ఇక్కడ సపరేట్ టైం లైన్లో సెట్ చేయడం జరిగింది. ఇక్కడ వర్క్ అవుతుంది ఈ యొక్క క్లాక్. ఓకే, యాక్చువల్ సీన్లోకి మనం వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ కంట్రోల్, రివైండ్ అండ్ ప్లే చేయండి. ఇక్కడ చూడండి, ఎటువంటి మూమెంట్ మీకు కనిపించటం లేదు. ఎందుకంటే మీరు అది సపరేట్ టైం లైన్లో కంట్రోల్ చేయడం జరిగింది. అంటే ఈ యొక్క మూవీ క్లిప్కి సపరేట్ టైం లైన్ ఉంది. ఇక్కడ ఈ టైం లైన్ తోటి దానికి సంబంధం లేదు కాబట్టి ఇక్కడ మీకు అది ప్లే కావటం లేదు. మరి ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఈ యొక్క నార్మల్ ప్లేని యూజ్ చేస్తే ప్లే కాదు. దానికని మీరు టెస్ట్ మూవీలోకి వెళ్ళండి. ఇన్ ఫ్లాష్ ప్రొఫెషనల్ దీంట్లో ప్లే చేసి చూడండి. సో అవుట్పుట్ ఫైల్లో మీకు ఇట్లా రావడం జరుగుతుంది. అయితే ఈ యొక్క బాల్ అక్కడికి రీచ్ కాకముందు మళ్ళీ ఇది రిపీట్ అయిపోతుంది. అంటే 0 దగ్గర ఇక్కడికి టోటల్గా డ్రాప్ అయ్యేదాకా ఇది 0గానే ఉండాలి. మళ్ళీ రివైండ్ అయితే మళ్ళీ 0 నుంచి 3 నుంచి స్టార్ట్ కావాలి. ఓకే, సో మరి అంటే ఈ బాల్ ఇక్కడికి వెళ్ళి డ్రాప్ అయ్యే లోపలే మళ్ళీ ఇది 3 నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. అంటే ఎన్నిసార్లు అయినా సరే మళ్ళీ ఇది వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా ఒక్కసారి డ్రాప్ అయ్యే దగ్గరికి, అంటే ఈ బాల్ పాత్ ఎంతవరకు ఉందో అంతవరకు ఒక్కసారే ఈ యొక్క క్లాక్ పనిచేయాలి. మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ ఓకే 3 నుంచి 0 వరకు రావచ్చు. మరి దీనికి ఏం చేయాలంటే డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 40th ఫ్రేమ్ వరకే ఉంది. అదే యాక్చువల్ సీన్లో మీరు చూడొచ్చు, ఇక్కడ టైం లైన్ 150 దాకా ఉంది. కాబట్టి ఈ టైం లైన్ లెంతీగా ఉంది కాబట్టి మళ్ళీ అది రిపీట్ అయిపోతుంది. ఈ యొక్క మూవీ క్లిప్లో ఉండే టైం లైన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. సో డబుల్ క్లిక్ చేసి ఈ యొక్క స్కోర్ బోర్డ్ టైం లైన్ని తీసుకోండి. ఇప్పుడు మీరు 150th ఫ్రేమ్కి, లేదంటే ఇంకాస్త ఎక్కువైనా సరే 151 అనుకుందాం. ఇక్కడ కంట్రోల్ పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేయండి. సో ఇక్కడ దాకా F5 ఫ్రేమ్ని ఇన్సర్ట్ చేయండి. సో ఇప్పుడు యాక్చువల్ సీన్లోకి వెళ్ళండి. సో టెస్ట్ మూవీ ఇన్ ఫ్లాష్ ప్రొఫెషనల్. సో చివరి దాకా స్టాప్ అయిపోయింది చూడండి 0. మళ్ళీ ఇది నెక్స్ట్ టైం మూవ్ అయ్యేటప్పుడు మళ్ళీ 3 నుంచి వస్తుంది. సో ఒక్కసారి బాల్ మూమెంట్కి ఒక్కసారి ఈ క్లాక్ మూవ్ కావడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఆ యొక్క మూవీ క్లిప్ టైం లైన్ని పెంచాం కాబట్టి. ఓకే, మరి ఇలా కాకుండా అంటే నేను ఈ యొక్క టైం లైన్ని మళ్ళీ తీసుకుంటాను. తీసుకొని యాక్చువల్గా ఇంతకు ముందర మనకి ఎక్కడ దాకా ఉంది, 40th వరకు ఉంది. సో ఈ 40th పొజిషన్ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ ఈ కార్నర్లోకి వచ్చి షిఫ్ట్ క్లిక్ చేయండి. మొత్తం అక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తం సెలెక్ట్ అవుతాయి. సో ఇప్పుడు మీరు రైట్ క్లిక్ చేసి రిమూవ్ ఫ్రేమ్స్ అనండి. సో అక్కడి వరకు రిమూవ్ అయిపోతాయి. సో ఫస్ట్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది అనమాట. సో మరి మీరు ఈ వేలో కాకుండా ఇంకా మీరు యొక్క మూవీ క్లిప్ని గ్రాఫిక్గా కన్వర్ట్ చేయడం ద్వారా మీరు ఈ క్లాక్ని కంట్రోల్ చేయొచ్చు. దానికి మీరేం చేస్తారంటే ఇది ఆల్రెడీ మూవీ క్లిప్గా ఉంది.
సో లైబ్రరీలోకి వెళ్ళండి. స్కోర్ బోర్డ్ మూవీ క్లిప్ ఉంది. దీన్ని ఇట్లా డ్రాగ్ చేసి ఇంకొక దాన్ని తీసుకోండి. సో ఇది చూడండి. అయితే ఇక్కడ 3D ఎఫెక్ట్ రాలేదు. దీనికి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. సో ఓకే, కొత్త కాపీ తీసుకున్నాం. సో ఈ మూవీ క్లిప్ని మీరు గ్రాఫిక్గా కన్వర్ట్ చేసుకోండి. సో గ్రాఫిక్గా ఎప్పుడైతే కన్వర్ట్ చేసామో ఆటోమేటిక్గా దానికి ఉన్న 3D ప్రాపర్టీస్ అవన్నీ కూడా పోతాయి. అయితే ఇక్కడ ఎక్స్ట్రాగా లూపింగ్ అనే ఒక ఆప్షన్ ఉంది. లూప్ అని ఉంది. అట్లా కాకుండా ప్లే వన్స్. సో దీని ద్వారా మనం ఒక్కసారి ప్లే చేయొచ్చు. చూడండి, చివరి దాకా మనం తీసుకెళ్ళినా కానీ 0 అట్లనే ఆగిపోయింది. ఒక్కసారి మాత్రమే ప్లే అవుతుందన్నమాట. ఓకే, ఇదేమో రిపీట్ అవుతుంది, ఇది అక్కడే స్టాప్ అయింది. ఈ విధంగా గ్రాఫిక్గా కన్వర్ట్ చేయడం ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చు. అలా కాకుండా ఇప్పుడు ఇది అవసరం లేదు కాబట్టి సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తున్నాను. అలా కాకుండా మీరు యాక్షన్ స్క్రిప్ట్ యాడ్ చేయడం ద్వారా కూడా దీన్ని కంట్రోల్ చేయొచ్చు. మరి ఈ యొక్క ఫుట్బాల్ని నేను యాక్టివ్ చేస్తున్నాను. సో ఇట్లా క్రాస్ అయ్యే దాకా ఈ ఫుట్బాల్ని, అంటే స్కోర్ బోర్డ్ని క్రాస్ అయ్యేదాకా ఈ ఫుట్బాల్ని ఇట్లా ఈ యొక్క ఫ్రేమ్ని మూవ్ చేశాను. సో ఇప్పుడు యాక్షన్ స్క్రిప్ట్ దీనికి యాడ్ చేయాలంటే మనం విండోలోకి వెళ్ళి మీకు కోడ్ స్నిప్పెట్స్ అని ఉన్నాయి, ఈ ప్యాలెట్ని తీసుకోండి. సో ఇక్కడ దీన్ని ఇట్లా సైడ్ పెట్టేసేయండి. ఇక్కడ టైమ్ లైన్ నావిగేషన్ దాని కింద ఇక్కడ స్టాప్ అట్ దిస్ టైమ్, స్టాప్ అట్ దిస్ ఫ్రేమ్ అని ఉంది. ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే మీకు ఆ యొక్క కోడ్ రావడం జరుగుతుంది. సో కొత్త లేయర్ కూడా వచ్చింది చూడండి, యాక్షన్స్ అనే లేయర్ కూడా రావడం జరిగింది. ఓకే, అట్లా అన్నమాట. మరి ఇప్పుడు మీరు మీ యొక్క ఫ్లాష్ ప్రొఫెషనల్లో ప్లే చేసి చూడండి. సో ఇక్కడికి వచ్చి ఇది మాత్రం ఆగిపోతుంది, ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. సో మరి దానికి మీరేం చేస్తారంటే ఈ యొక్క దీన్ని ఇట్లా దీన్ని చివరికి డ్రాగ్ చేసి వదిలేసేయండి. సో ఇప్పుడు మళ్ళీ ప్లే చేయండి టెస్ట్ మూవీ. ఓకే, ఇది మాత్రం కంటిన్యూ అవుతుంది. సో మరి ఇట్లా మీరు దీని ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. యాక్షన్ స్క్రిప్ట్ ద్వారా స్టాప్ అట్ దిస్ టైం యూజ్ చేసి ఎక్కడ దాకా మీకు ఇది కావాలనేది మీరు కంట్రోల్ చేసుకోవడం జరుగుతుంది. మరి రిపీట్ కాకుండా, అంటే మళ్ళీ ఇది రిపీట్ అయిపోతుంది ఒక్కసారి అట్లా వెళ్ళిన తర్వాత మళ్ళీ రిపీట్ కాకుండా ఎలా చేయాలనేది కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా స్టాప్ అట్ దిస్ టైం, అట్ దిస్ ఫ్రేమ్
అనే దాన్ని యూజ్ చేసి మీరు దీన్ని కంట్రోల్ చేయొచ్చు.